బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా శతకోటి వందనాలు. స్వర్ణమాల పత్రి మేడంకు నా ప్రణామాలు. మహావతార్ బాబాజీ గారికి, బుద్ధ భగవాన్కి. ఎందుకంటే ఇది బుద్ధ భగవాన్ ఆచరించిన ధ్యానం మనమందరం కూడా చేస్తున్నాము. ఆ మహానుభావుడికి ఆత్మ ప్రణామాలు. నా పేరు స్వరూపరాణి అండి, అందరికీ తెలిసే ఉంటుంది. ఓకే, నేను ఒక 20 years గా మెడిటేషన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఆ ధ్యానం మన కాన్సెప్టే వచ్చేసి ఈరోజు అంతరార్థం అద్భుతం. అంతరార్థం అద్భుతం అంటే మనం తెలుసుకుంటూ వస్తాము. ఫస్ట్ అర్థం తెలుసుకొని దాని అంతరార్థం ఏంటి అని తెలుసుకుంటాము. ఫస్ట్ నేను ధ్యానానికి వచ్చినప్పుడు ధ్యానం తెలుసుకున్నాను, చేస్తూ వచ్చేదాన్ని అనమాట. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఆనాపానసతి అంటే ఏంటి, శ్వాస మీద ధ్యాసే కదా అనేసి దాన్ని అర్థం చేసుకున్నానంట. అర్థం చేసుకుంటూ ఎన్నో సంవత్సరాలు నేను ధ్యానం చేశాను. ధ్యానం చేస్తున్నప్పుడు ఎప్పుడు అర్థమవుతుండేది, సరే మనకు ఆరోగ్యంగా ఉంటాము, ధ్యానం ద్వారా వచ్చేసి ప్రపంచ శక్తి వస్తుంది, ఏ అనారోగ్యాలు రావు అని అర్థం చేసుకునేసి ధ్యానం చేస్తూ వచ్చాను. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ధ్యానంలో ఇంకా ఏముంది అసలు, ధ్యానం అంటే ఇంతేనా అనేసి అనుకునేసి ఇంకా ఎక్కువసేపు ధ్యానం చేసేదానికి నేను ప్రయత్నించాను. అప్పుడు ఒక 3 గంటల సేపు ధ్యానంలో కూర్చున్నప్పుడు అప్పుడు నా లోపలికి వెళ్తూ చూసుకున్నదాన్ని ఏం జరుగుతోంది అనేసి. అలా ధ్యానం చేస్తున్నప్పుడు ఒకరోజు నా సూక్ష్మ శరీరం బయటకు వచ్చింది. సూక్ష్మ శరీరం బయటకు వచ్చి ఇంటి లోపలంతా ఆనందంగా తిరుగుతోంది. ఏంటి, నేను ఇక్కడే కూర్చున్నాను, నా సూక్ష్మ శరీరం బయటకు వచ్చి అలా తిరుగుతోంది అనేసి అనుకున్న వెంటనే కాసేపట్లో అంతా నా కొండల పైనకి ఎక్కేసింది. కొండల పైనకి ఎక్కుతూనే నా పైన కార్లు, హెలికాప్టర్లు అన్ని వెళ్ళిపోతున్నాయి. ఏంటి అన్ని వెళ్ళిపోతున్నా, నేను చావడం లేదు, ఏం జరిగింది అనేసి ఒక నిమిషం ఆలోచించేప్పటికీ అప్పుడు అర్థమైంది, ఓహో ఆస్ట్రల్ ట్రావెల్ జరిగింది నాకు అనేసి అనుకున్న వెంటనే ఆనందంగా ఫీల్ అయ్యాను. అప్పుడు ఆ ఆనందంతో నా ఆస్ట్రల్ బాడీ వచ్చేసి నా స్థూల శరీరంలోకి వచ్చేసింది, ఫిజికల్ బాడీలోకి వచ్చేసింది. అప్పుడు పూర్తిగా అర్థమైంది, ఓహో నా ఆస్ట్రల్ బాడీ బయటికి వచ్చింది. అప్పుడు ధ్యానంలో వచ్చేసి లోపలికి వెళితే అంతరార్థం ఏంటి అనేది ఒక సూక్ష్మ శరీరం ద్వారా నాకు తెలిసింది. ఎంత బాగుంది కదా ఈ అంతరార్థం. అర్థం చేసుకుంటూ ఉండేదాన్ని ధ్యానం గురించి ఎప్పుడు, కానీ ఈ అంతరార్థం చాలా బాగుంది అని చెప్పి మార్నింగ్ 3 hours చేస్తూ టైం దొరికినప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉండేదాన్ని. అలా ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక రోజు వచ్చేసి ఒక బుక్ చదువుతున్నాను. ఆ బుక్ చదివేప్పుడు ఎంతో అద్భుతంగా ప్రకృతి దృశ్యాలన్నీ చూశాను. చంద్రుడిని చూడటము, కొండలను, చెట్లను, కలర్స్ని అన్నిటినీ చూశాను. అప్పుడు చూసినప్పుడు ఇంకా కొంచెం సంతోషం వేసింది. వావ్, దీంట్లో ఏదో ఉంది. లోపలికి పోయి చూస్తుంటే చాలా అంతరార్థం చాలా ఎక్కువగా ఉన్నట్టు, మనం ఇంకా లోపలికి వెళ్ళాలి, ఇంకా అంతర్ముఖంగా వెళ్ళాలి అనేసి ఇంకా నా సాధనని ఎక్కువ చేస్తూ దానితో పాటు ధ్యాన ప్రచారం కూడా చేస్తూ వచ్చాను. అప్పుడు ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు ఇంకా నా లోపల కలిగిన ఆనందం అయితే ఎంతో ఆనందం. అబ్బా, ధ్యాన ప్రచారం చేస్తే ఎంత ఆనందం కలుగుతుందా, అసలు ఎక్కడి నుంచి ఈ ఆనందం వస్తోంది అనేసి మళ్ళీ కూర్చొని గమనిస్తూ వచ్చాను. గమనిస్తూ ఉన్నప్పుడు ఇంకొన్ని రోజుల తర్వాత స్కూల్స్లో క్లాసెస్ చెప్పడము, వీణ వాయించుకోవడం చేస్తుంటే ఇంకా ఆనందం పొందేదాన్ని. అప్పుడు ఆస్ట్రల్ మాస్టర్స్తో మాట్లాడడం మొదలు పెట్టాను. ఫిజికల్ అయితేనే బుద్ధ భగవానుడి దగ్గర మాట్లాడాను. ఏంటి ఎంత బాగుంది, అంతర్ముఖంగా వెళితే అర్థం చేసుకోవాలి ధ్యానాన్ని అనేసి అనుకున్నప్పుడు అంతరార్థం తెలుస్తోంది నాకు. ప్రతి దాంట్లో సూక్ష్మ శరీరంలో అంతరార్థం తెలిసింది నాకు. దాని తర్వాత నా
మూడవ కన్ను ద్వారా అంతరార్థం తెలుసుకున్నాను, నా ఆనందం ద్వారా అంతరార్థం తెలుసుకున్నాను అనేసి ఇంకా సర్చ్ చేయడం నా లోపల ప్రారంభించాను. అలా ప్రారంభించేప్పుడు ఒక్కొక్క పని చేస్తున్నప్పుడు ఎంతో అద్భుతమైన ఆనందాన్ని పొందుతూ వచ్చాను. ఓహో! ధ్యానం చేసినప్పుడు మనం శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఒక విధంగా ఉంటుంది. దాన్ని అర్థం చే తెలుసుకున్నప్పుడు ఒక విధంగా ఉంటుంది. దాని అంతరార్థం గురువు చెబుతూ ఉంటారు. ధ్యాన సాధన చేయి, ధ్యాన సాధన చేయి అంటే ఈయన ఎప్పుడు చూసినా ఎందుకు ఇలా చెప్తూ ఉంటారనేసి ముందు అనుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు ఆ ధ్యాన సాధన చేస్తున్నప్పుడు అంతరార్థం ఏంటి అనేసి ఇప్పుడు కొంచెం కొంచెంగా అర్థమవుతోంది. ఇదే మాదిరి ఒకసారి గురువు గారు నాకొక పని ఇచ్చారు. మేడం మీరొచ్చేసి ప్రసాదం అంతా పంచాలి అనేసి. సరే ఆయన ప్రసాదం పంచమన్నారు కదా! అని ప్రసాదం పంచేప్పుడు ఆయన అప్పుడు ప్రసాదం పంచినప్పుడు నాకు అర్థమైంది. సరే ప్రసాదం పంచితే మంచిది కదని. కానీ ఆ ప్రసాదం పంచుతూ ఉన్నప్పుడు నా లోపల ఎన్నో మార్పులు జరగడం, ఆ అర్థము అంతరార్థాన్ని తెలుసుకున్నాడు. అప్పుడొచ్చేసి గురువుగారు, "మేడం మీ జన్మ ధన్యమైంది" అన్నారు. అబ్బా! అప్పుడొచ్చేసి ఎంత ఆనందపడ్డానంటే, ఎందుకంత ఆనందపడ్డాను అంటే, మనము అర్థం చేసుకొని దాని అర్థాన్ని అంతరార్థం ఎక్కడుంది అని అంతర్ముఖంగా మనం వెళ్ళినప్పుడు ఎంత సంతోషాన్ని ప్రసాదించింది మనకు. ఒక ప్రసాదం పంచినప్పుడు మనకి ఇన్ని కర్మలన్నీ తీరిపోయి ఎంత అద్భుతమైన జీవితం కలుగుతుందా అనేసి ఆ విషయంలో తెలుసుకున్నాను. అంటే ప్రతి విషయంలో అర్థంతో పాటు మనం అంతరార్థం తెలుసుకున్నామంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అనేసి ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ వచ్చాను. ప్రతి ఆస్ట్రల్ మాస్టర్స్‌తో మాట్లాడడము, మహావతార్ బాబాజీతో కనెక్టివిటీ అయినప్పుడు నేను పొందిన ఆనందం. మహావతార్ బాబాజీని చూసినప్పుడు ఒక అర్థంతోటి ఆయన్ని చూశాను. కానీ లోపల నుంచి వెళ్ళి అంతరార్థం తెలుసుకొని బాబాజీతో కనెక్టివిటీ అంటే మనం వచ్చేసి ఎన్నో జన్మలుగా మనకు ఇది జరుగుతోంది. అందుకే వచ్చేసి మనకు ఆ అంతరార్థాన్ని తెలుసుకుంటూ వచ్చానన్నమాట. ప్రతి విషయంలో నా అంతరార్థాన్ని తెలుసుకుంటూ వచ్చినప్పుడు చాలా చాలా ఆనందాన్ని అనుభవించాను. ఆస్ట్రల్ మాస్టర్స్‌తో అయితే బుద్ధ భగవాన్‌తో అయితే నేను ఫిజికల్ ఐతోనే మాట్లాడుతూ వచ్చాను. అది మాత్రమే కాకుండా ఒక క్లాస్‌లో వచ్చేసి ఆస్ట్రల్ మాస్టర్స్ ఇలా వచ్చి కూర్చుంటున్నారు. వాళ్ళందరితోనూ వచ్చేసి నేను ఫిజికల్ ఐతో మాట్లాడుతూ వచ్చాను. అంటే ధ్యానం అనే పదాన్ని పట్టుకొని అర్థం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు దాని అంతరార్థానికి వెళ్ళామంటే ఎంత ఆనందకరమైన జీవితం జీవించొచ్చు. ఒక ధ్యానం అనే చిన్న పదం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. దీని ద్వారా నేను ఇంకొక విషయం ఏం తెలుసుకోవాలి, మనం లోపల అంతరార్థం వెతుకుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న ఆత్మ జ్ఞానం బయటికొస్తుంది. ఆత్మ జ్ఞానం బయటికి వస్తుంటే ఇంకా ఆనందం కలుగుతూ ఉంటుంది. మనం ఇంకా తెలుసుకోవాలి, ఇంకా మన గురించి తెలుసుకోవాలి, మన లోపలికి ఇంకా వెళ్ళాలి అనేసి మొదలు పెడుతూ పెడుతూ అప్పుడు ధ్యానం చేస్తూ ఒక మౌనం అనే మౌనాన్ని చేసినప్పుడు దానిలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకున్నాను. అంటే ఇప్పుడు మౌనాన్ని అందరూ చేసేవాళ్ళు. ఎందుకు చేశారు రమణ మహర్షి అంతా అనేసి అనుకున్నాను. ఏదో బాగుంటుంది, హాయిగా ఉంటుంది అనుకున్నాను. ఒకరోజు ప్రయత్నించిన దాన్ని అలా కొన్ని రోజులు చేసేప్పటికి దానిలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకున్నానన్నమాట. మౌనం చేశామంటే ఒక్కరోజు మౌనం చేస్తే అది ఒక నెల రోజుల వరకు మనకు ఆ బలాన్నిస్తుంది, ఆ శక్తినిస్తుంది అని తెలుసుకున్నాను. ఒక నెల రోజులు చేశామంటే ఒక సంవత్సరం వరకు మన జీవితం అద్భుతంగా ఉంటుంది అనేసి తెలుసుకున్నాను. ఇలా మౌనంలో వచ్చేసి ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ వచ్చాను. ఒక ధ్యానం ద్వారా ధ్యాన ప్రచారం తెలుసుకున్నాను. దాని ద్వారా వచ్చేసి మూడవ కొన్న యాక్టివేషన్ తెలుసుకున్నాను. దాని ద్వారా ఇంకొకటి ఏమంటే సూక్ష్మ శరీర యానం తెలుసుకున్నాను. సూక్ష్మ శరీర యానం ఇక్కడొక్కటేనా అంటే అది మాత్రమే కాకుండా లోకలోకాల్లోకి ఒక్క క్షణంలో నేను లోకాలకు వెళ్ళేసి నక్షత్ర లోకానికి కానీ, సూర్యలోకానికి కానీ, చంద్రలోకానికి కానీ వెళ్ళేసి వచ్చే శక్తిని కూడా నేను తెలుసుకున్నాను. ఎలా తెలుసుకున్నాను అంటే మన లోపలికి ఎంత ఎంత వెళుతూ ఉంటామో అంతకంతకు అన్ని లోకాల గురించి తెలుసుకునే శక్తి కూడా మనకు వస్తుంది. మన ధ్యానంతో పాటు ఇంకా ఏమి చేయాలంటే మన మనసుని ఎప్పుడు పరిపూర్ణంగా 24 గంటలు ఖాళీగా ఉంచుకున్నామంటే మాస్టర్స్ రావడము, ఆ శక్తి రావడము, దాని ద్వారా ఛానలింగ్ జరగడము,
ఛానలింగ్ లో అర్థం కావాలి నాకు అంటే ఛానలింగ్ లో అర్థం కూడా చెప్పారు మాస్టర్స్. వాళ్ళ భాషలో చెబుతుంటే నా భాషలో చెప్పండి అన్నప్పుడు నా భాషలో మాట్లాడడం మొదలు పెట్టాను. అంటే ఒక ఛానలింగ్ కూడా తెలుసుకున్నాను. ఇప్పుడు ఒక ఛానలింగ్ ద్వారా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తున్నాను. అది వెజిటేరియన్ గురించి ఒక క్లాస్ చేస్తున్నాను. అంటే ఒక మనిషిగా ఉన్న మనిషి జన్మ తీసుకొని ఒక మాధవుడుగా తయారవ్వడానికి మనం ఏం చేయాలంటే ధ్యానం ద్వారా జ్ఞానం. అది మాత్రమే కాకుండా నేను ఇప్పుడు చెప్పిన ఎన్నో విషయాలు మనం చేస్తూ వచ్చామంటే ఎంతకైనా ఎదగగలుగుతాము. ఎప్పుడు ఎదగగలుగుతాము? అర్థం చేసుకున్నప్పుడు కొంచెం ఎదుగుతాము. అంతరార్థం తెలుసుకున్నప్పుడు మనం భగవంతుడికి ఎంతైతే శక్తి ఉందో ఆ శక్తి అంతా మన లోపలే ఉంది అని ఎప్పుడు తెలుసుకుంటామంటే మనం అది అంతరార్థం ద్వారా మాత్రమే తెలుసుకుంటాం. ఇప్పుడు ఒక భీష్ముడిని తీసుకోండి. భీష్ముడు చాలా బలవంతుడు అంటాము కదా. అప్పుడు ఒకసారి దుర్యోధనుడు యుద్ధంకు వెళ్ళినప్పుడు యుద్ధం చేస్తూ ఉంటారు. అప్పుడు భీష్ముడికి ఒక కమిట్మెంట్ ఉంటుంది, నేను కౌరవులందరినీ చూసుకుంటాను అనేసి. దుర్యోధనుడు చెప్తూ ఉంటాడు, అసలు ముసిరోడు అయిపోయినావు, ఈయన ఏం చూసుకుంటాడు, నువ్వు ఇంట్లో ఉండొచ్చు కదా అనేసి ఎంతో చెప్తుంటాడు. అంటే తాత కదా, తాతని ఏమైనా కానీ మనవాళ్ళు కమెంట్ చేస్తుంటారు. కానీ భీష్ముడు యుద్ధంలో నిల్చుకొని, అంటే తన అంతరార్థం తెలుసు భీష్ముడికి, కానీ దుర్యోధనుడికి తాత అని మాత్రమే తెలుసు. తాత అంతరార్థం తెలియదు కదా, అందుకోసం దుర్యోధనుడు అలా మాట్లాడాడు. అప్పుడు భీష్ముడు ఒకసారి యుద్ధంలో ఏం చేశాడంటే సింహ గర్జన చేశాడు. సింహ గర్జన చెయ్యడం అంటే ఎంతో రాజ్యాలకు వినిపించేంత సింహ గర్జన చేశాడనమాట. దానితో పాటు చేసిన వెంటనే వచ్చేసి మనం శంఖం ఊదుతారు కదా అక్కడ యుద్ధ రంగంలో, అది శబ్దం ఇచ్చిన తర్వాత సింహ గర్జన చేసిన తర్వాత దానిని ఊదినప్పుడు ఎన్నో రాజ్యాలకు వినిపిస్తుంది. అంటే భీష్ముడు ఎంత బలవంతుడు, ఆయన ఎంత ఆయుష్ ఉన్నవాడు చూడండి. 120 సంవత్సరాలు మన మనిషి అయితే జీవించగలుగుతాము, అదే వచ్చేసి 240 సంవత్సరాలు భీష్ముడు జీవించగలిగాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన పైన ఆయనకు నమ్మకం ఉందో, ఆయన్ని అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, ఆయన అంతరార్థం తెలుసుకున్నారు. నా లోపల ఇంత శక్తి ఉంది, నాకు ఇంత బలం ఉంది, నేను ఏదైనా సాధించగలుగుతాను అని భీష్ముడు తనని తను అర్థం చేసుకున్నందుకు తను 240 సంవత్సరాలు జీవించాడు. మనము కూడా 120 సంవత్సరాలు మనం వచ్చేసి లైఫ్ స్పాన్ మనిషికి. కానీ మనం వచ్చేసి ఈ స్ట్రెస్ వల్ల, మన ప్రాబ్లమ్స్ అనేసి ఏదో దాని వల్ల మన ఆయుష్ను వచ్చేసి మనకి క్షీణించిపోతుంది అనమాట. అదే కాకుండా ఇప్పుడు మనం ధ్యానం, మన అంతరార్థం తెలుసుకొని మనం ఎన్నో మార్పులు చేసుకున్నప్పుడు 120 సంవత్సరాలు 300 సంవత్సరాలు జీవించడానికి కూడా మన లోపల మన సెల్స్ అంతా కూడా యాక్టివేషన్ జరగడానికి రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అంత జీవించగలుగుతాము. ఇప్పుడు మనకి ఇంత 120 సంవత్సరాల జీవితం ఉందంటే చీమలు మనల్ని చూసాయనుకోండి, మనము ప్రపంచాన్ని చూస్తే చాలా పెద్దదిగా ఉంది అనేసి అనుకుంటాం. చీమలు మనల్ని చూసినప్పుడు ఏమనుకుంటాయి, అమ్మో ఎంత పెద్దగా ఉన్నారు వీళ్ళు అనుకుంటారు. అంటే చీమలకు మనం చాలా పెద్దగా కనిపిస్తాము, మనకు వచ్చేసి ఈ ప్రపంచం చాలా పెద్దగా కనిపిస్తాం. ఒక ఈగకు కూడా మనం అలాగే కనిపిస్తాం కదా. ఈగను పెట్టుకొని చంద్రమౌళి ఆయన ఒక సినిమాని తీశాడు చూడండి. ఒక ఈగ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందనేసి ఎవరికైనా తెలుసునా? ఇప్పుడే రీసెంట్ గా నేను తెలుసుకున్నాను. దాని లైఫ్ స్పాన్ ఎంత అంటే జస్ట్ 2.5 డే అంట లైఫ్ స్పాన్. అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది. 2.5 డేనే నా లైఫ్ స్పాన్ ఈగ అంతేనా దాని జీవితం అనేసి అనిపించింది. అంటే మన వయసులో నుంచి దాన్ని చూసినప్పుడు మనకు అంతేనా అనిపిస్తుంది. కానీ ఆ 2.5 రోజుల్లో మన జీవితంలో 80 రోజులు ఎలా అయితే జీవిస్తామని మన లైఫ్ స్పాన్ ఉంటుందో అంత జీవితం ఆ 2.5 రోజులు అది జీవించేసి వెళ్ళిపోతుందంట ఫ్రెండ్స్. ఎంత మహా అద్భుతం కదా. టార్టాయిస్ అయితే 2000 సంవత్సరాలు జీవిస్తుంది. అది మనల్ని చూస్తే అయ్యో వీళ్ళు కొన్ని రోజులైనా జీవిస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకే తెలుస్తుంది ఎన్ని రోజులు జీవించాలి. మన లైఫ్ స్పాన్ వచ్చేసి
మనం ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అని ఒక మనిషికి మాత్రమే ఆ క్వాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈగకైతే తెలియదు ఎలా దాని లైఫ్ స్పాన్ వచ్చేసి ఇంక్రీజ్ చేసుకోవాలి అనేసి. మనిషికి లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఎలా అంటే అర్థం చేసుకుంటే చాలదు, అంతరార్థానికి వెళ్ళాలి. మన సెల్స్ మనం కూడా మార్చుకోగల శక్తి ఉంది. నేను 300 సంవత్సరాలు నేను జీవించగలుగుతాను. జీవించడానికి మనం ఏం చేయాలి, మన ప్లానింగ్స్ ఏవి అని తెలుసుకున్నప్పుడు మనం ఆ 300 సంవత్సరాలు జీవించడానికి మన సెల్స్ అంతా కూడా యాక్టివేషన్ జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే అర్థం చేసుకున్నప్పుడు, ఇప్పుడు ఒక బుక్ చదువుతున్నప్పుడు అర్థం చేసుకోగలుగుతాం. దాన్ని బాగా డీప్గా వెళ్ళి మననం చేసుకుంటూ 10 క్లాసెస్ అదే బుక్ గురించి చెప్తూ ఉన్నామంటే దాని అంతరార్థం అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకున్నప్పుడు ఒక మాదిరిగా మనము ఆ క్లాస్ చెప్పగలుగుతాము. అంతరార్థం తెలిసిన తర్వాత ఒక మాదిరిగా క్లాస్ చెప్పగలుగుతాం. అంటే అంతరార్థంలో ఎంత అద్భుతమైనవి జరుగుతాయి అనే దానికి నేను ఒక ఈగని మనకంతా వచ్చేసి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను ఫ్రెండ్స్. చాలా అద్భుతమైనది జీవితం. ఇదే మాదిరి వచ్చేసి ఒకసారి అందరికీ తెలుసు ద్రోణాచార్యుడు. ప్రతి ఒక్కరికి ద్రోణాచార్యుడు అంటేనే తెలుసు. ఆయన మహాగురువు. కౌరవులకు పాండవులకంతా వచ్చేసి చిన్నప్పటి నుంచి వచ్చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎప్పుడు కానీ గురుకులంలోనే వచ్చేసి వాళ్ళ స్కూల్ లైఫ్ అంతా ఉంటుంది. దానికంతా ద్రోణాచార్యుడు ఆయన గురువు గారే వచ్చి వాళ్ళని చూసుకుంటూ చెప్పిస్తూ వాళ్ళ పెద్దగా అవుతున్నప్పుడు వాళ్ళకు విలువిద్య అంతా నేర్పిస్తూ వచ్చారు. విలువిద్య నేర్పించేప్పటికీ అప్పుడు ఏకలవ్యుడు అక్కడ గమనిస్తారంట. గమనించి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, గురువు గారు నాకు నేర్పించండి, నాకు చాలా ఇష్టంగా ఉంది, మీరు ఎంత బాగా చెప్పిస్తున్నారు అంటే అప్పుడు వచ్చేసి ద్రోణాచార్యుడు చెప్తాడు, లేదు నేను కౌరవులకు పాండవులకు మాత్రమే చెప్పిస్తాను, నేను ఇంకెవ్వరికి చెప్పించను. ఎందుకంటే నేను రాజగురువును. రాజగురువు అంటే వాళ్ళకు రాజు పిల్లలకు మాత్రమే నేను చెప్పిస్తాను అనేసి చెప్పేప్పటికీ ఏకలవ్యుడు వచ్చేసి ఒక విధమైన దాంట్లో వచ్చేసి వెళ్ళి బయటికి వెళ్ళిపోతాడు. నాకు నేర్చుకోవాలన్నది నేను ఏం చేయాలి అనేసి తను కూర్చొని ఆలోచించేప్పుడు అప్పుడు ఆ ఏకలవ్యుడు తన లోపలికి బయట ద్రోణాచార్యుడు చెప్పిన అర్థాన్ని వచ్చేసి వినేసి బాధపడుతూ వచ్చాడు. కానీ తన లోపల కూర్చొని ధ్యానం చేస్తూ తన లోపల ఎందుకు ఇలా నాకు వచ్చేసి ద్రోణాచార్యుడు గురువు గారు నాకు ఆయనే కావాలి, నేను ఏం చెయ్యాలి అనేసి ఆయన కళ్ళు మూసుకునేసి ఆలోచించినప్పుడు ఏకలవ్యుడికి అప్పుడు ఒక ఐడియా వస్తుందన్నమాట, ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ద్వారా ఏం చేస్తాడంటే ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు ప్రతిమ అంటాం కదా, ఆయన విగ్రహం అనుకోండి, ఆయన ప్రతిమని చేసి పెట్టుకునేసి ఏకలవ్యుడు తను సాధన చేస్తాడనమాట. ఎంత బాగా సాధన చేస్తాడంటే గురువు చెప్పిస్తే కూడా అంత బాగా నేర్చుకోలేరు, అంత అద్భుతంగా ఏకలవ్యుడు సాధన చేస్తాడు. సాధన చేసి ఎంతో బాగా ఎక్కడ శబ్దం వచ్చినా కూడా ఆ బాణాన్ని కళ్ళు మూసుకొని వదలగల శక్తి ఏకలవ్యుడు తెచ్చుకుంటాడు. అలా వచ్చేసి ఎక్కడ చూసినా అడవుల్లో కానీ ఎక్కడ చూసినా సాధన 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 అంత సాధన చేస్తూ వచ్చాడు. అంటే తను ఎప్పుడైతే అంతర్ముఖంగా వెళ్ళి అంతరార్థం తెలుసుకునేసి ఆ సాధన చేస్తున్నప్పుడు అన్నిటి ఎప్పుడు ఏ బాణం ఎక్కడ కొట్టినా కూడా కళ్ళు మూసుకొని కొడితే కూడా పైన ఉన్న ఒక ఆకుకు తగలాలి అంటే కరెక్ట్ గా ఆ ఆకుకు మాత్రమే తగిలేది. అలాగే వెనక్కి పెట్టి బాణం వేసినప్పుడు తను అనుకుంటాడు అక్కడ ఒక చోట ఉంది, అక్కడ ఏదో శబ్దం వస్తుంది, అక్కడ మనం బాణం వదలాలి అనుకున్నప్పుడు కరెక్ట్ గా ఆ స్థలంలో బాణం వదలగలుగుతాడు. అంటే ఒక ప్రతిమ పట్టుకొనేసి ఏకలవ్యుడు ఎంతో సాధన చేస్తాడు. కానీ ద్రోణాచార్యుడు ఒకసారి ఏం చెప్తాడు, నేనే కదా నీ గురువుని, నాకు గురుదక్షిణ ఇవ్వాలి అనేసి అంటాడు. అన్నప్పుడు ఏకలవ్యుడు ఏం చెప్పండి గురువర్య, ఏం కావాలి మీకు గురుదక్షిణ అంటే నీ బొటనవేలు కావాలి అంటాడు. అంటే ఈ బొటనవేలు లేకుండా అసలు ఏ బాణాలు కానీ ఉపయోగించేదానికి ఆ విలువిద్యనే వచ్చేసి ఇంకా ఏమి ప్రయోజనం లేకుండా అయిపోతుంది. అలా అన్నప్పుడు ఏకలవ్యుడు ఏం మాత్రం ఆలోచించకుండా కత్తి తీసేసి తన వేలుని ఇచ్చేస్తాడు. ఎందుకు అలా ఏకలవ్యుడు ఇచ్చేశాడు, ఎందుకు ద్రోణాచార్యుడు అడిగాడు అంటే దాని అంతరార్థం ఎవరికీ తెలియదు. దాని అంతరార్థం ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఒకసారి ద్రోణాచార్యుడు అడవిలో వెళుతూ ఉన్నప్పుడు ఎన్నో కుక్కల్ని తన తీసుకొని వెళ్తూ ఉంటాడంట. ఎంతో మంది భటులు వస్తూ ఉంటారు, ఆ కుక్కల్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు.
అప్పుడు ఏకలవ్యుడు వచ్చేసి బాణాలు వేస్తూ ఉంటాడు. బాణాలు వేస్తూ ఉన్నప్పుడు తనకు ఆ శబ్దాలు, ఆ కుక్కల శబ్దాలు వచ్చేసి చాలా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. అంటే తనకు తెలీదు. ఏదో అడవిలో వచ్చేసి మొరుగుతున్నాయి ఆ కుక్కలు అనేసి అనుకునేసి ఒకేసారి ఎన్నో బాణాలను ప్రయోగిస్తాడు. ఆ బాణాలను ప్రయోగించేప్పుడు ఏం జరుగుతుందంటే దాని కరెక్ట్ గా ఆ కుక్క నోటి లోపల ఆ బాణాలన్నీ వెళ్ళిపోతాయి. ఒక్కొక్క కుక్క లోపలికి కరెక్ట్ గా బాణాలు వెళ్ళిపోతాయి. బాణాలు వెళ్ళిపోయినప్పుడు ఇది ఎవరు చేశారు అనేసి ద్రోణాచార్యుడు అలా వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఏకలవ్యుడు కనిపిస్తాడు. ఏకలవ్యుడు కనిపించినప్పుడు ఆశ్చర్యపోతాడు. ఇంత శక్తిమంతుడా ఏకలవ్యుడు అనేసి ద్రోణాచార్యుడు తెలుసుకుంటాడు. ఇలాగే వదిలేస్తే ఏకలవ్యుడిని ఏదైనా నాశనం చేయగల శక్తి ఏకలవ్యుడికి ఉంది. తనకు సాధన చేసేది తెలుసు, కానీ ఒక గురువు దగ్గర నేర్చుకున్నప్పుడు ఆ మెలకువలంతా నేర్పిస్తారు. ఎప్పుడు చెయ్యాలి, ఏది చేస్తే కరెక్ట్ అనేసి ఒక గురువు, సద్గురువు నేర్పిస్తాడు. ఏకలవ్యుడు ప్రతిమ పెట్టుకుని నేర్చుకున్నాడు కాబట్టి తనకు తెలియకుండా ఇంకేదైనా నాశనం చేసేస్తాడేమో అనే ఉద్దేశంతో మాత్రమే ఫ్రెండ్స్ ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు వేలును అడిగాడు, ఈ తంబును అడిగాడు. అందుకోసమే ద్రోణాచార్యుడు ఎంతో పెద్ద గురువు. ఆయన ఏది కారణం లేకుండా ఒక కార్యం జరగదు అంటాము కదా, ఆ కారణం తోటి మాత్రమే ఏకలవ్యుడు వేళ్ళు తీసేశాడు. ఆ గురుదక్షిణగా అడిగాడు. అంత గొప్ప అంతరార్థం ఉంది కాబట్టి ద్రోణాచార్యుడికి మాత్రమే తెలుసు ఏకలవ్యుడి సంగతి ఏంటి అనేది. అందుకోసమే ఆ వేలు ఎప్పుడైతే ఈ బొటన వేలు ఈ థంబ్ తీసేశారు, అప్పుడు ఇక మీదట ఏమీ చెయ్యలేడు ఏకలవ్యుడు అనేసి ఉద్దేశంతో మాత్రమే ఆ గురుదక్షిణ అడిగాడు. అంటే గురువులు పైన అర్థం చేసుకుని వాళ్ళు జీవించడం లేదు, వాళ్ళు అంతరార్థంతో జీవిస్తారు. కాబట్టి ఏది కరెక్టు ఏది తప్పు అనేది వచ్చేసి తెలుస్తుందన్నమాట. అంటే ఎంత గొప్ప విషయాలు సద్గురువులకు తెలుస్తాయి, ఒక రాజగురువులకు తెలుస్తాయి అనేది వచ్చేసి ఈ ద్రోణాచార్యుని కథ ద్వారా మనకు వచ్చేసి పరిపూర్ణంగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అంతరార్థం అంటే ఏదో ఏదో పైనది కాదు. అంతరార్థం అంటే, అర్థం అంటే పైన తెలుసుకోవడం. అంతరార్థం అంటే మన లోపలికి మనం వెళ్ళినప్పుడు, మనల్ని మనం అర్థం చేసుకున్నప్పుడే అదే అంతరార్థం అంటే ఫ్రెండ్స్. అంత గొప్పది అంతరార్థం అనేది. ఇంకొక విషయం కూడా, అంతరార్థం అనే దానికి ఇంకొక చిన్న పాట నేను చెప్తాను. ఆ పాటలో ఉన్న అంతరార్థం కూడా మనం తెలుసుకుంటాము. తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా. అసలు తందనాన అనేది కానీ భళా తందనాన అనే దానికని ఏమైనా అర్థం ఉందా? అసలు దాంట్లో ఏమి అర్థమే లేదు ఫ్రెండ్స్. అంతరార్థం ఉందా అంటే దాంట్లో అంతరార్థం ఉంది కాబట్టి అన్నమాచార్యుల వాళ్ళు పాట పాడారు. అంటే ఉల్లాసంగా ఉండండి, ఎప్పుడు ఉల్లాసంగా ఉండండి అని చెప్తున్నాడంటే అన్నమాచార్యుల వాళ్ళు బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే అంటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అనేసి ఉల్లాసంగా ఉత్సాహంగా తెలుసుకోండి. అదే తందనాన అహి తందనాన అనేసి ఉల్లాసంగా అన్నమయ్య పాట పాడుతూ బ్రహ్మమొక్కటే, ప్రతి చోటలోనూ బ్రహ్మ ఉన్నాడు, చెట్టులోనూ బ్రహ్మ ఉన్నాడు, పుట్టలోనూ ఉన్నాడు, జంతువులోనూ ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు, 84 లక్షల జీవరాశుల్లోనూ ఆ బ్రహ్మనే ఉన్నాడు అనేసి అన్నమయ్య పాట పాడాడు ఫ్రెండ్స్. మళ్ళీ ఏం పాడతారు నెక్స్ట్ చరణంలో? కందువకు హీనాధికములెందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ. కందువగు హీనాధికములు ఇందు లేవు అంటే ఏది కాని హీనము కాదు,
ఏది కానీ గొప్పది కాదు, ఏది కానీ తక్కువ కాదు. ఇప్పుడు ఒక మనిషిని మనం చూసామంటే చాలా గొప్ప వాళ్ళు. అబ్బా! వాళ్ళు ఎంత పెద్ద మినిస్టర్సో అనేసి అంటాము. ఎవరైనా సామాన్య మానవుడిని చూసినప్పుడు, అయ్యో! వాడు సామాన్య మానవుడు అనేసి చాలా ఈజీగా అనేస్తూ ఉంటాము. ఒక గొప్పవాడి లోపల ఆ పరమాత్మనే ఉన్నాడు. ఆ మనిషి లోపల సామాన్యమైన మానవుడి లోపలను ఆ పరమాత్మనే ఉన్నాడు. అంటే ఒక పిచ్చివాడి లోపలను పరమాత్మనే ఉన్నాడు. ఒక ఆరోగ్యమైన వాళ్ళ లోపలను పరమాత్మనే ఉన్నాడు. ఒక భిక్షగాడి లోపలను పరమాత్మనే ఉన్నాడు. అయ్యయ్యో! వాడు భిక్షగాడు, వాడు కురూపి, వాడు అంధకారుడు అనేసి చెబుతాము ఫ్రెండ్స్. వాళ్ళందరిలోనూ పరమాత్మనే ఉన్నాడు. అబ్బా! క్రికెటర్ ధోని అంటాం. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, మోడీ గారు, ఎంతో మంది ఇప్పుడు వెళ్ళిన అబ్దుల్ కలాం గారు, ఇలా ఎంతో ఎంతో గొప్ప వాళ్ళ రహమాన్ గారు, ఇలా అంతా చూసామంటే గొప్ప వాళ్ళ లోపలను పరమాత్మనే ఉన్నాడు. అంటే హీనాధికం గొప్ప వాళ్ళలోనూ పరమాత్ముడే ఉన్నాడు. బీదవాడి లోపల పరమాత్ముడే ఉన్నాడు. ఎంత అందరిలోనూ ఉన్నది ఆ పరమాత్మని. కందువగు హీనాధికములెందు లేవు, అందరికీ శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతు కులమింతానొకటే, అందరికీ శ్రీహరే అంతరాత్మ. అంటే జంతు కులం అంతా కూడా ఒకటే. నువ్వు మనిషివని నువ్వు గొప్ప కాదు. జంతుకులము అంతా కూడా ఒకటే. ప్రతి జంతువు ఒకటి. ఒక ఏనుగైనా ఒకటే, ఒక దోమ అయినా ఒకటే, ఒక చీమ అయినా ఒకటే, ఒక మూషిక వాహనం, ఒక ఎలుకైనా ఒకటే. అంటే జంతుకులం అంతా ఒకటి. ఒక చాపలో ఉండేది ఆ పరమాత్ముడే, ఏనుగులో ఉండేది ఆ పరమాత్ముడే, కోడిలో ఉండేది కూడా ఆ పరమాత్ముడే అనేసి ఎంత బాగా అన్నమయ్య పాట పాడాడు. మరి ఇంకొకటి పాడతాడండి ఇంకొక చరణంలో, నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్రాదియునొకటే. అంటే ఒకసారి ఒక రాజు వచ్చేసి చాలా గొప్పగా ఎంతో బలవంతుడుగా ఉన్నాడు. ఒక రాజు రాజ్యంలో చాలా మంచివాడుగా ఉన్నాడు. కానీ ఒక పొగరుగా చాలా, నేనే చాలా గొప్పవాడిని, నాకే అన్ని క్వాలిటీస్ ఉన్నాయి అనేసి ఒక రాజు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాడు. ఒకసారి వచ్చేసి అందరి బంటులను పిలుచుకొనేసి రాజ్యంలో నుంచి బయటికి అడవి ప్రాంతానికి వెళుతూ ఉన్నప్పుడు, అప్పుడు అనుకోకుండా బయట రాజ్యం వాళ్ళు వాళ్ళ పైన అటాక్ చేస్తారు. అటాక్ చేసి ఆ బంటుల అందరినీ చంపేస్తారు. అంటే ఆ రాజభటులందరినీ చంపేస్తారు. కానీ రాజును మాత్రం వదిలేసి నువ్వు వెళ్ళిపో అనేసి చెప్తారనమాట. అప్పుడు రాజు ఎంతో ఆకలి దప్పులతో నీరు కావాలి అనేసి వెళుతున్నప్పుడు అక్కడ ఒక చిన్న గ్రామం ఉంటుంది. అక్కడ ఆ గ్రామంలో ఒకతను నీళ్లు, తిండి అంతా ఇచ్చినప్పుడు, ఫుడ్ అంతా ఇచ్చినప్పుడు తినేసి తనకి ఇంకేది చేత కాకుండా ఒక చోట నిద్రపోవాలి అనుకుంటాడు. అక్కడ ఒక చెట్టు కింద ఒక గట్టు ఉంటుంది. ఆ గట్టులో వచ్చేసి అలానే పడుకుంటాడు. అక్కడ ఒక నలుగురు ఐదుగురు అందరూ భిక్షగాళ్ళు పడుకొని ఉంటారు. నార్మల్ పర్సన్స్ పడుకొని ఉంటారు. కానీ ఇంకా వేరే దారి లేదు కదా. చాలా అలసిపోయిన ఆ రాజుకు పడుకోవాలి అనేసి అనిపించేప్పటికి అలాగే అలసి సొలిసి అలాగే పడుకొనేస్తారు. అలా పడుకున్నప్పుడు అప్పుడు అక్కడ పాడుతూ వస్తాడనమాట ఒకతను. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్రాదియునొకటే అని పాడేప్పుడు ఆ రాజు నిద్రపోతున్నా కూడా ఆ రెండు పాట పాడిన ఆ రెండు సెంటెన్స్ ని అనుకొని, అవును కదా, నేను ఎంత మహారాజుని అయినా కూడా నిద్ర అందరికీ ఒకటే కదా. పడుకున్న ఇక్కడ ఈ భిక్షగాలకు కానీ మామూలు పర్సన్ కానీ అందరి నిద్ర ఒకటే కదా. నిద్రపోయినప్పుడు అందరూ ఒకటిగానే ఉంటారు కదా. రాజు లాగా నిద్రపోవడము, బంటు ఒకలాగా నిద్రపోవడం అంటూ ఉండదు కదా అని మహారాజు తన్ని తాను తెలుసుకుంటాడు. తన్ని తాను తెలుసుకొని తన లోపల ఉన్న ఆ ఈర్ష్యా ద్వేషాలని తెలుసుకుంటాడు. ఎప్పుడు తెలుసుకుంటాడు? తను ఎప్పుడైతే అంతర్ముఖంగా వెళ్ళి తన అంతరార్థాన్ని తెలుసుకుంటాడు, అప్పుడే వచ్చేసి ఆ పాటలోని అర్థాన్ని తెలుసుకుని తన జీవితాన్ని చాలా బాగా జీవిస్తారనమాట.
నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్రాదియునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటి అనేసి, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటి, చండాలులు ఉండేది సరిభూమి ఒకటి. అంటే మెండైన బ్రాహ్మణుడు, నువ్వు బ్రాహ్మణుడుగా ఎంత గొప్పగా ఉన్నా కూడా ఈ భూమి నీకు ఒకటే. చండాలులు ఉండేది కూడా ఈ భూమిపైనే, రాక్షసుడు ఈ భూమిపైనే ఉంటాడు, శాకాహారి ఈ భూమిపైనే ఉంటాడు, మాంసాహారి ఈ భూమిపైనే ఉంటాడు, ఒక దొంగ ఈ భూమిపైనే ఉంటాడు, ఒక మంత్రి ఈ భూమిపైనే ఉంటారు. అంటే అంత బాగా అంతరార్థంలో మనం తెలుసుకున్నామంటే ఎంత బాగుంది చూడండి. మెండగిన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలులుండే సరిభూమి ఒకటే. అంటే భూమి మాత ఎవరికి ఏ డిఫరెన్స్ చూపించడం లేదు ఫ్రెండ్స్. అందుకే బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అనేసి దాంట్లో చెప్తూ వస్తున్నారు. ఇంకొక చరణం చూసామంటే, కడిగి ఏనుగు మీదు కాయు ఎండొకటే, పుడమి శునకము మీద పొలయు ఎండొకటే. అంటే ఎంత పెద్ద ఏనుగు పైన అయినా కూడా ఎండ ఒకే మాదిరి, శునకం ఒక ఎలుక, ఎలుక పైన కూడా ఒకే మాదిరిగానే ఆ ఎండ వస్తుంది. అంటే ఒక మనిషి పైన ఒకే మాదిరి ఎండ వస్తుంది, ఏనుగు పైన ఒకే ఎండని. ఈ సూక్ష్మ జీవులు 84 లక్షల సూక్ష్మ రాసులు, ఆ జీవుల పైన అంతా కూడా ఒకే, వాడి పైన కూడా ఎండ ఒకే మాదిరిగా ఉంటుంది ఫ్రెండ్స్. తను అర్థంతో పాడి ఉంటే అలా పాడుతూ వెళ్ళిపోయేవాడు. తన అంతరార్థం తెలుసుకుని పాడేదాని వల్ల అంత అద్భుతంగా తెలుసుకొని పాడేప్పుడు ఇప్పటికీ కూడా అన్నమాచార్యులు ఎన్నో జన్మల కిందట రాసిన పాటలు కూడా మనం పాడుకుంటూ దాని అర్థము తెలుసుకుంటున్నాము, అంతరార్థము తెలుసుకుంటున్నాము ఫ్రెండ్స్. అంత గొప్పగా. అందుకే బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే, తందనానాహి తందనానాపురే తందనానా భల తందనానా భల తందనానా. అంటే బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే తెలుసుకోవడానికి నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. నువ్వు హాయిగా ఉల్లాసంగా ఆనందంగా ఎగురుకుంటూ పాడుకుంటూ నువ్వు తెలుసుకోగలుగుతావు. ఎప్పుడు తెలుసుకోగలుగుతావంటే ఎప్పుడైతే అంతర్ముఖంగా వెళ్ళి ఆ అంతరార్థం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, అప్పుడు ఈ విధంగా అన్నమాచార్యుల వాళ్ళు కూడా తెలుసుకొనేసి ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర పాట పాడుతూ ఆయన లోపల లయమయ్యాడు. ఎప్పుడు లయమయ్యాడు? అర్థం తెలుసుకుని లయమయ్యాడా? కాదు, అంతరార్థం తెలుసుకున్నప్పుడే అన్నమాచార్యుల వాళ్ళు ఆ వెంకటేశ్వర స్వామిలో లయమైపోయారు. ఒక జ్యోతిగా వెళ్ళిపోయారు లోపలికి. మనకు సినిమాలో జ్యోతిగా చూపిస్తారు, కానీ అది జ్యోతిగానే బయటికి వెళ్తుంది ఫ్రెండ్స్. ఎంతో మంది గురువులు వాళ్ళ శరీరాన్ని వదిలేసేప్పుడు అలా జ్యోతి బయటికి వెళ్ళడం ఎంతో మంది భక్తులు చూస్తూ ఉంటారు. అంత గొప్పది అంతరార్థం అంటే. అందుకే అంతరార్థం అద్భుతం అనేసి చెప్పానన్నమాట. ఎప్పుడు కానీ అంతరార్థాన్ని తెలుసుకున్నప్పుడే మన జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నేను కూడా అంతరార్థాన్ని తెలుసుకున్నాను కాబట్టి నేను కూడా అద్భుతంగా జీవించగలుగుతున్నాను. ప్రతి ఒక్కరూ అంతరార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అద్భుతమైన జీవితాన్ని మనం జీవించగలగడానికి ఒకే ఒకటి ఏమంటే అర్థము తెలుసుకోవాలి, దాని లోపల ఉన్న అంతరార్థము తెలుసుకోవాలి. అందుకే సద్గురువులందరూ అంత మహానుభావులుగా విరజిల్లుతున్నారు ఈ భూలోకంలో. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ కో క్రియేటర్స్. అలాగే వచ్చేసి ఇప్పుడు ఇంకొక అంతరార్థం నేను చెప్తాను.
ఇలా నేను చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు కొత్తగా సిసారో మాస్టర్ ఛానలింగ్ జరుగుతుంది. అసలు దాంట్లో ఏముంది చూస్తాము. నా లోపలికి వెళ్ళాను. బయటికి వెళితే ఏం జరుగుతుంది అని చూసేప్పుడు బయట అంటే బయటికి వెళ్ళడం అంటే మనం బయటికి వెళ్ళి చూస్తున్నాము అనేసి అనుకుంటున్నాము ఆ లోకంలో. కానీ ముల్లోకాలు మన లోపలనే ఉన్నాయి. ఇది బయట వెళ్ళి ఆ లోకానికి వెళ్ళి చూస్తున్నప్పుడు ఒక ఆనందం కలుగుతుంది. ఓహో! అక్కడ వచ్చేసి ఆ పిరమిడ్స్ అంతా అక్కడ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అక్కడ బిల్డింగ్స్ అంతా చాలా చాలా డిఫరెంట్ గా కట్టారు అనేసి టెల్లాస్ అనే లోకంలో వెళ్ళి చూసొచ్చానమాట. అంటే నా లోపల ఉన్న అంతరార్థంతోటే నేను వెళ్ళాను కానీ అర్థం చేసుకున్నప్పుడు నేను వెళ్ళలేదు. అంతరార్థంతోటి వెళ్ళినప్పుడే ఆ లోకాన్ని నేను అంత అద్భుతంగా చూసి దాన్ని వర్ణించగలిగాను. అంటే అంత ఒక లోకానికి వెళ్ళి మనం దాన్ని చూసి వర్ణించగల శక్తి కూడా మన లోపలికి వస్తుంది. టెల్లాస్ అనే లోకానికి వెళ్ళాను. ఇప్పుడు రీసెంట్ గా తీసుకెళ్లారు సిసారో మాస్టర్ గారు. ప్రతి విషయంలోనూ అంతరార్థం చాలా గొప్పది. ఈ అంతరార్థంతోనే నేను ప్రతిరోజు సిసారో మాస్టర్ చెప్పే జర్నీస్ అంతా చేస్తున్నాను. ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క నాలెడ్జ్, ఆ లోకంలో నాలెడ్జ్ ఉంది మనం తీసుకొని వస్తాము అనేసి అనుకున్నాను. కానీ నేను తెలుసుకున్నది ఏమంటే ఆ లోకంలో వెళ్ళి నాలెడ్జ్ తీసుకొని వస్తున్నాం. కానీ ఆ లోకం కూడా ఈ ముల్లోకాలు మన లోపలే ఉన్నప్పుడు అక్కడ బయట వెళ్ళి తీసుకొని వస్తున్నామంటే మన లోపల ఉండేదే మరి మనం వచ్చేసి దాన్ని గ్రహించుకొని బయటికి తెచ్చుకుంటున్నాం. అంతేకాని ఎక్కడి నుంచో బయట వస్తోంది, బయట నుంచి వస్తున్నాయి అనేసి మనం అనుకోవడము మన భ్రమ ఏమో అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే ముల్లోకాలలో మనము ఉన్న వాళ్ళమే. ఇప్పుడు ఈ భూమి పైన ఉన్న వాళ్ళం మనము. మానవ శరీరంలో ఉన్న మాధవులము, మానవ శరీరంలో ఉన్న పరమాత్మలము, మానవ శరీరంలో ఉన్న ఒక శక్తి మనము అనేది మనము ధ్యానం ద్వారానే మాత్రమే తెలుసుకుంటాం ఫ్రెండ్స్. అందుకే అర్థంతో ఏది కానీ వదలకుండా దాని లోపల అంతరార్థం ఏముంది అని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడే దాని అంతరార్థం ఎంత గొప్పదో ప్రతి విషయంలోనూ మనం తెలుసుకోగలుగుతాం. మీరు అంతరార్థంగా మీరు లోపలికి వెళ్ళి వెళ్ళి చూడండి. ఇన్నర్ జర్నీ అంటారు. ఇన్నర్ అంటే మన లోపలికి వెళ్ళడం. దాని లోపల నుంచి ఇంకా లోపల ఏముంది, ఇంకా ఏముంది అని తెలుసుకున్నప్పుడు ముల్లోకాలు మనమే, పరమాత్మ మనమే, భగవంతుడు మనమే, శక్తి మనమే, అన్నీ మనమే అయి ఉన్నాము అని తెలుసుకోవడమే ఫ్రెండ్స్. ఎంత గొప్ప విషయం. ఒక చిన్న చిన్న విషయాల ద్వారా ఎంత గొప్ప విషయాలు మనం అన్నిటినీ తెలుసుకుంటున్నాము. అది తెలుసుకోవడానికి ఇంత జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న ఆ మహానుభావుడు గురువర్యుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా శతకోటి వందనాలు. ఎన్ని శతకోటి వందనాలు చెప్తుంటే కూడా చాలదు. అంత శతకోటి వందనాలు. ఎందుకంటే 24 గంటలు నేను అసలు ఏ ఆలోచనలు లేకుండా ఆ శక్తిని అంతా ప్రతి క్షణం ఆ శక్తిని తీసుకుంటూ నా ద్వారా జరపబడుతున్న ఈ లాక్డౌన్ లో ఎన్నో క్లాసెస్ తీసుకుంటూ ఎంతో మంది దగ్గర ఇంటరాక్ట్ అవుతూ బాబాజీ గారి దగ్గర ఎంతో గొప్ప కార్యాన్ని ఆయన ద్వారా జరిపించుకుంటున్నారు. ఈ రోజైతే ఎంత ప్రతి గొప్పగా జరుగుతుందంటే అంతరార్థం తెలుసుకున్నప్పుడు నా జీవితం ఇంత గొప్పగా ఉంటుందా, ఇంత హాయిగా ఉంటుందా అనేసి నేను అనుభవిస్తున్నాను. కాబట్టి ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ఫ్రెండ్స్. అంటే ఎందుకు ఇంతగా మళ్ళీ చెప్తున్నానంటే అర్థంతో ఎవరు వదిలేయకండి. దాని అంతరార్థం తెలుసుకోండి. అసలు ఒకటే ఒక్క విషయం అందరికీ తెలిసిన విషయమే. మన లలితా సహస్రనామంలో చెప్తుంటారు అంతర్ముఖ సమారాధ బహిర్ముఖ సుదుర్లభ అనేసి. అంటే అంతర్ముఖంగా వెళ్ళినప్పుడే చాలా బాగుంటుంది. అంతర్ముఖ సమారాధ్య, నీ లోపలికి నువ్వు వెళ్ళినప్పుడే ఎంత గొప్పగా ఉంటుంది అనే విషయం వచ్చేసి ఆ లలితాదేవి ఆ సహస్రనామంలో ఎప్పుడో చెప్పింది. కానీ ఆ సహస్రనామం చెప్పుకుంటూ వెళుతున్నాము కానీ అక్కడ వచ్చినప్పుడు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అనే వాక్యాన్ని మనం చదివినప్పుడు మన లోపలికి మనం వెళుతున్నప్పుడు ఎంత గొప్పగా ఉంటుంది. ఆ పదానికి ఉన్న అర్థం, ఆ పరమార్థం అర్థమైనప్పుడు అద్భుతంగా జీవితాన్ని జీవించగలుగుతాము ఫ్రెండ్స్. అందుకోసమే ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తూ అర్థంతో మాత్రమే కాకుండా అంతరార్థమే మహా అద్భుతం. నేను అద్భుతమే చెప్పాను, నేను ఇప్పుడు మహా అద్భుతం అంటున్నాను.
అంతరార్థమే మహా అద్భుతం అని తెలుసుకొని జీవించాలి. ప్రతి ఒక్కరికి మనకు తెలిసిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పంచినప్పుడే అద్భుతంగా గలుగుతాము ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నాకు తెలిసిన జ్ఞానాన్ని మీ అందరికీ పంచుకోవడానికి ఈ అవకాశం సుచిత్ర సుచిత్ర మేడం ద్వారా నాకు కలిగినందుకు దీనికి ముఖ్య కారణం నా చెల్లెలు కూడా మాధవి. ఎందుకంటే తను నన్ను లలితా సహస్రనామంలో యాడ్ చేసినందుకు ఆ గ్రూప్ లో ఒకసారి నేను మాట్లాడినప్పుడు సుచిత్ర దగ్గర తను నాకు కనెక్ట్ అయినందుకు ఈ క్లాసెస్ అంతా జరుగుతోంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఎప్పుడు కృతజ్ఞతా భావం ఉండాలి అంటారు కదా, అందుకోసం ఈ అవకాశం కల్పించిన సుచిత్రకు, మాధవికి, మీ అందరికీ కూడా ఫ్రెండ్స్. ఎందుకంటే మీరందరూ ఇక్కడ వచ్చి కూర్చున్నందుకే కదా నేను ఇలా క్లాస్ చెప్పగలుగుతున్నాను. మీ ఆత్మలందరూ నేను ఏం చెప్తానని ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ లోపల నుంచి ఆ అంతరార్థం బయటికి వచ్చింది. ఆ అంతరార్థం ఎంత మహా అద్భుతం అనేది మీరందరూ కూడా తెలుసుకొని ఉంటారు ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ టు ఆల్. మనం ఇప్పుడు అందరూ కాసేపు ధ్యానం చేసుకుందాము. ధ్యానం తర్వాత మనం సజ్జన సాంగత్య పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఓకే, అందరూ హాయిగా ధ్యానంలో కూర్చుందాం. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన అన్ని విషయాలు మననం చేసుకోవడానికి ఒక ఆస్కారం, ఇది ఒక టైం. అందుకోసం హాయిగా ఎవ్వరు కానీ ఎటువంటి ఆలోచన ఖచ్చితంగా మీకు ఉండదు ఫ్రెండ్స్ ఇప్పుడు. ఎందుకంటే అందరూ అంతరార్థం తెలుసుకున్న వాళ్ళు కదా. ఇప్పుడు అందరూ ఆ అంతరార్థం ఎలా ఉంది అనే దానికి మీరు అనుభవిస్తూ ధ్యానం చేయండి. హాయిగా ధ్యానంలో కూర్చుంటాము. మీ లోపల జరుగుతున్న ఏదైనా కానీ గమనిస్తూ ఉండండి. అద్భుతంగా గమనించండి, ఉల్లాసంగా గమనించండి. ఎందుకంటే తందనానా చెప్పించాడు కదా అన్నమాచార్యుల వాళ్ళు. తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా అంటే ఉల్లాసంగానే మీ లోపలికి వెళ్ళండి. అప్పుడే తెలుస్తుంది బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అనే విషయం ఫ్రెండ్స్. మౌనంగా మనం ధ్యానం చేసినప్పుడే కొంచెం సేపు మౌనంగా ధ్యానం చేస్తాం. అప్పుడే మనం ఏమైతే విన్నామో, ఏమైతే అర్థం చేసుకున్నామో అది మననం చేసుకోవడానికి ఒక పెద్ద ఆస్కారం ఫ్రెండ్స్. అందుకోసం ఒక్క 10 నిమిషాలు చేసుకుందాము. మౌనంగానే ఉండమని మనసు చెబుతుంది. ఎందుకు మౌనంగానే ఉండమని మనసు చెబుతుంది? ఆ పాటలో అర్థం చేసుకున్నామంటే మౌనంగానే ఉంటాము. ఇంకొక విషయం, ఎన్నో పాటల ద్వారా ఎన్నో అర్థాలు చెప్పారు అన్నమాచార్యుల వాళ్ళు. ఎక్కడి మానుష జన్మం ఎత్తిన ఫలమేమున్నది, నికము నిన్నే నమ్మితి నీ చిత్తం బిగను. ఎంత బాగా, ఎంత అర్థం కాకుండా అర్థంతోటి పరమార్థం చెప్పారు. ఎక్కడి మానుష జన్మం ఎత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి
నీ చిత్తంబికను. అంటే ఈ మనిషి జన్మ ఎత్తినందుకు ఫలమేమున్నది? నిక్కము నిన్నే నమ్మితి అంటే అక్కడ ఎవరున్నారు నమ్మడానికి? నిక్కము నిన్నే నమ్మితి అంటే మన లోపల మనతో ఉన్న శ్వాస. నీ చిత్తంబికను అంటే మనం అంతర్ముఖంగా వెళ్ళినప్పుడు, అంతరార్థం తెలిసినప్పుడు నీ చిత్తంబికను అనే అర్థం ఎంత బాగా చెప్పాడయ్యా అన్నమాచార్యుల వాళ్ళు. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. జగన్మాతా అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. జగన్మాతా
పరమాత్మా జగన్మాతా పరమాత్మా జగన్మాతా ఫ్రెండ్స్, మనమందరము ఒక అద్భుతమైన స్థలానికి వెళుతాము. ధ్యానంలో అందరూ బయలుదేరడానికి రెడీగా ఉండండి. నేను 5 అన్న వెంటనే బయలుదేరుదాము ఫ్రెండ్స్. 1 2 3 4 5 అందరూ మెల్లగా నిల్చుకొని అందరూ అదే స్థలంలో ఉండండి ఫ్రెండ్స్. మనమందరము పిరమిడ్ షేప్లో నిలబడతాము. మన చేతులనంతా పైకెత్తి పిరమిడ్ ఆకారంలో ఉండేదానికి మన చేతులంతా పైకెత్తుతున్నాము ఫ్రెండ్స్. అలా పైకెత్తి మన చేతులు పెట్టినప్పుడు పిరమిడ్ ఆకారంలో ఉన్న మనము అలాగే ఒక పుష్పక విమానం వచ్చి మనల్ని పైకి తీసుకెళుతోంది. అలా తీసుకెళుతున్నప్పుడు మనం వెళుతున్న లోకం ఒక అద్భుతమైన లోకానికి వెళుతున్నాము. అలాగే ఒక ఐరావతం అలాగే మనల్ని పైకి తీసుకెళ్తుంది. మనం ఎక్కడ ఉన్నామంటే ఇప్పుడు ఆ పోర్టల్ గేట్స్ అంతా దాటుకుంటూ చాలా తొందరగా వెళ్ళి సత్యలోకంలో ఉన్నాము ఫ్రెండ్స్. మనం అందరము సత్యలోకంలో కాలు పెట్టాము. అక్కడ అద్భుతమైన శక్తి బుద్ధ భగవాన్, ఎంతనో ఎన్లైట్మెంట్ అయిన మాస్టర్స్ అందరూ మనకు కనిపిస్తున్నారు. కృష్ణ భగవాన్, జీసస్, ఈశ్వరుడు, బ్రహ్మ, విష్ణు అందరూ ఆ సత్యలోకంలో ఉన్నాము మనమందరము ఇప్పుడు. అక్కడే కూర్చొని ఆ మాస్టర్స్ దగ్గర ధ్యానం చేస్తున్నాము. ఎంతో విపరీతమైన శక్తి వస్తోంది మన లోపలికి. ఇంకా కొంచెం సేపట్లో మనం ఆ స్థలం నుంచి బయలుదేరబోతున్నాము ఫ్రెండ్స్.
అక్కడి నుంచి మెల్లగా మనమందరము లేచి మన లోకానికి బయలుదేరి వస్తున్నాము. పోర్టల్ గేట్స్ అంతా దాటుకొని వస్తున్నాము. అలా వస్తున్న సమయంలో అన్ని లోకాలు దాటుకొని వస్తున్నాము. పైన నుంచి చూస్తున్నప్పుడు ఒక అద్భుతమైన పిరమిడ్. ఆ పిరమిడ్ లోపలికి శక్తి ఎక్కడి నుంచి వస్తోందంటే, ఆ పిరమిడ్ లోపల శక్తి అంతా సత్యలోకం నుంచి, సత్యలోకంలో ఏదైతే పిరమిడ్ ఉందో భూలోకంలో కూడా ఆ పిరమిడే ఉంది. అక్కడ నుంచి వచ్చే శక్తి పరిపూర్ణంగా ఆ పిరమిడ్ లోపలికి వస్తుంది. అదే మహేశ్వర కర్తాల్ పిరమిడ్, మహేశ్వర మహాపిరమిడ్. దాని లోపలకు మనం అందరము దిగి అలాగే ఆ పిరమిడ్ లోపలికి మెల్లగా కూర్చొని ఆ కింగ్స్ ఛాంబర్లో ధ్యానం చేసుకుంటున్నాము ఫ్రెండ్స్. అందరూ మన శరీరం లోపలికి మనము అందరూ భద్రంగా వచ్చేసాము. అందరూ హాయిగా కూర్చుని ఆ కింగ్స్ ఛాంబర్లో ధ్యానం చేసుకుంటున్నాము. అందుకోసమే పిరమిడ్స్ అనేది సత్యలోకంలో ఉన్న పిరమిడ్స్ ఇప్పుడు భూలోకంలో పత్రిజీ గారు, మన గురువు గారు స్థాపిస్తున్నారు ప్రతి పిరమిడ్స్ ని. ఇది సత్యలోకం కాబోతోంది ఫ్రెండ్స్. ఈ భూలోకమే సత్యలోకంగా మారిపోబోతుంది తొందరలో. అలా కూర్చున్న మనము ఎంతో శక్తివంతులుగా ఉన్నాము. భీష్ముడికి ఎంతైతే బలం ఉందో, ఎంతైతే ఆరోగ్యం ఉందో, ఎంతైతే ఆయుష్ ఉందో అన్నీ మనము కూడా సంపాదించుకోగలుగుతున్నాము. ఆ సత్యలోకంలో మనము తెలుసుకున్నది ఏమంటే సత్యం, ట్రూత్, సిన్సియర్. ఎప్పుడూ సిన్సియర్గా ఉండాలి మన జీవితంలో. స్టేబుల్గా ఉండాలి. 3S ఫ్రెండ్స్. ఎస్ అంటే సత్యం, ఎస్ అంటే సిన్సియర్, ఇంకొక ఎస్ అంటే స్టేబుల్. అలాగే మన జీవితాన్ని మనం అద్భుతంగా జీవించాలి. ప్రతి దాంట్లోనూ అర్థం తెలుసుకుంటూ అంతరార్థంలో జీవించాలి. అప్పుడే జీవితం మహా అద్భుతంగా ఉంటుంది. అహం బ్రహ్మాస్మి. జీవితంలో ఎప్పుడూ సత్యం తెలుసుకుని సిన్సియర్గా జీవిస్తూ స్టేబుల్గా ఉండాలి ఫ్రెండ్స్. స్టేబుల్గా ఉండడం అంటే స్టడీగా జీవితాన్ని జీవించాలి. జగన్మాతా ఇంకొక 10 minutes ధ్యానం ఫ్రెండ్స్. ఆ అంతరార్థాన్ని తెలుసుకున్నాము కదా. ఆ అంతరార్థం ద్వారా ఎలా జీవించాలి
అనేది పరిపూర్ణంగా మీ లోపలికి మీరు వెళ్ళి తెలుసుకుంటూ ఉండండి. మన చేతి లోపల, మనం లాక్ చేసుకున్న చేతి లోపల ఒక శివలింగం క్రిస్టల్ రూపంలో వచ్చి మన చేతుల పైన ఉంది ఫ్రెండ్స్. దాని ద్వారా ఎనర్జీస్ తీసుకుంటూ ఆ శివలింగాన్ని, ఆ క్రిస్టల్ని ఫీల్ అవుతూ ధ్యానం చేసుకుందాం. దాని ద్వారా మన చేతుల లోపల అంతా ఎంతో శక్తి ప్రవహిస్తుంది. జగన్మాతా అహం బ్రహ్మాస్మి తత్వమసి శ్వేతకేతు. అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి ధ్యానం. అహం బ్రహ్మాస్మి ధ్యానం. ఆ క్రిస్టల్ ఎనర్జీస్ చేతి పైన ఉంది ఫ్రెండ్స్. మీ తలపైన ఒక గోల్డెన్ పిరమిడ్ ఫామ్ అవుతుంది. ఆ పిరమిడ్ ఎనర్జీస్ని కూడా తీసుకోండి. ఆ గోల్డెన్ పిరమిడ్ పైన ఒక తెల్లటి వజ్రం, అది ఒక క్రిస్టల్ ఎంత బాగా వెలుగుతుందంటే అంత అద్భుతంగా వెలుగుతుంది. దాని లోపల వచ్చే శక్తి అంతా మీ శరీరం లోపల ప్రవహిస్తుంది ఫ్రెండ్స్. అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి.
మీరే పూర్తిగా పిరమిడ్ అయిపోతున్నారు ఫ్రెండ్స్. అంటే అంత శక్తివంతులుగా మారిపోతున్నారు. ఆ గోల్డెన్ పిరమిడ్ తలపైన మాత్రమే ఉంది, కానీ మీరే ఒక గోల్డెన్ పిరమిడ్గా తయారవుతున్నారు. ఎంతో శక్తివంతులుగా మారుతున్నారు. ఫైనల్ ఫ్యూ మినిట్స్. జగన్మాతా అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. మెల్లగా చేతి వేళ్ళను కళ్ళపైన పెట్టుకుంటాం ఫ్రెండ్స్. 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లగా చేతి వేళ్ళను తీస్తూ కళ్ళు తెరుస్తాము. అందరికీ థ్యాంక్ యూ. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి మీకు అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.